డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. మనం క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకోవాలని, లేదంటే ఇప్పుడు వస్తున్న మనకి రీసెంట్ అప్డేట్స్లో అంటే ఎక్కువగా హైప్ అయిన పై గురించి కూడా ఈ డీటెయిల్స్ అన్ని ఈరోజు మనతో పాటు ఉన్న మహేష్ గారితో, వీరు క్రిప్టో కరెన్సీ అనలిస్ట్ అండ్ పైనీర్ కూడా, వీరితో ఈ డౌట్స్ అన్ని కూడా ఈరోజు మనం క్లియర్ చేసుకుందాం. హలో అండి మహేష్ గారు. నమస్తే మేడం. ఇప్పటి వరకు మీరు మాకు పై నెట్వర్క్ గురించి చాలా విషయాలు చెప్తూ వచ్చారు. ఇదే రీసెంట్ టైమ్స్లో నేను ఏం వింటున్నానంటే పైది మనకి జీసీవీ వాల్యూ అని వస్తుంది అని చెప్పి ఉంది. అసలు అంటే ఈ జీసీవీ వాల్యూ అంటే ఏంటండి అసలు? జీసీవీ అంటే అసలు మెయిన్ గ్లోబల్ కాన్సెన్సస్ వాల్యూ. ఓకే. గ్లోబల్ కాన్సెన్సస్ వాల్యూ అంటే ఒక నిర్దిష్టమైన ఒక ప్రైస్ని పెట్టుకొని ఒక కమ్యూనిటీ అనేది జనరేట్ అయింది. ఓకే. ఈ కమ్యూనిటీని బిల్డ్ చేసిన వ్యక్తి చైనా నుంచి ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్ అనమాట. ఇండియా, చైనా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, యుఎస్ఏ, ఆఫ్రికన్ కంట్రీస్, వియత్నాం, ముఖ్యంగా చైనా కూడా, వీళ్ళందరూ జీసీవీ ప్రైస్ మీద బార్టరింగ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. ఓకే. ఆఫ్లైన్లో జీసీవీ ప్రైస్ ఎంత అంటే వాళ్ళు పెట్టుకున్నది $3,14,159 అనమాట. $159. అంటే 1 పై ఈక్వల్స్ టు $3,14,159. అంటే చాలా మంది అనుకుంటారు ఇది నిజమేనా అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది కొంతవరకు నమ్మొచ్చు మనం. జీసీవీ అనేది ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీని వీళ్ళందరూ బిల్డ్ చేసుకున్నారు. ఇప్పుడు మన కుల సంఘాలు, మత సంఘాలు, అలాగే మహిళా సంఘాలు ఎలా ఉంటాయో ఇది ఒక సంఘం అనమాట. ఇది ఒక కమ్యూనిటీ. ఈ ప్రైజ్ మీద మొత్తం వరల్డ్ వైడ్గా బార్టరింగ్ జరుగుతుంది. ఓకే. కాకపోతే ఏంటంటే ఇది మన పూర్తిగా నమ్మడానికి లేదు. ఎప్పుడైతే మార్కెట్లోకి పై నెట్వర్క్ అనేది ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుందో అప్పుడే ఒక స్పెసిఫిక్ పర్టికులర్ ప్రైజు డిసైడ్ అవుతుంది. కాకపోతే ఇది ఒక స్టేబుల్ కాయిన్లో వస్తుందని కూడా చాలామంది క్రిప్టో ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. స్టేబుల్ అంటే ఒక నికరంగా $10 ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్డిటీ, యునైటెడ్ స్టేట్ టీథర్ డాలర్ అని, అంటే యునైటెడ్ స్టేట్ డాలర్ టీథర్ అంటే ఇది ఒక క్రిప్టో కరెన్సీ అనమాట. ఎప్పుడు స్టేబుల్గా $1 మీద ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. అలాగే దీన్ని తీసుకొస్తున్నారని కొంతమంది అంటున్నారు. బట్ ఏంటంటే జీసీవీ అనేది మాత్రం $3,14,159. కాకపోతే మొత్తం ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర 10 కాయిన్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి $3 లక్షల అంటే నా దగ్గర $30 లక్షల ఉన్నాయి, అంటే నా దగ్గర దాదాపు 20 కోట్లు ఉన్నాయి అనుకుంటారు. అలా ఎప్పుడు అనుకోవద్దు. ఏదైతే మార్కెట్లోకి వచ్చినప్పుడు ఒక ప్రైస్ ఉంటుందో దాని మీద ఫిక్స్ అవ్వండి. నేను జీసీవీ ప్రైస్ మీద నేను మలేషియాలో పేమెంట్ చేశాను మేడం. మొన్న ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. 0.000077 పేమెంట్ చేస్తే ఒక INR వర్త్ ఒక 519 రూపీస్ వర్త్ ఫుడ్ నేను అక్కడ తిన్నాను, లంచ్ చేశాను అనమాట కోలాలంపూర్లో. అది వీడియో కూడా చేసి నా ఛానల్లో పెట్టాను. ఓకే. అంటే మీరు డిపెండ్ అవ్వద్దు, ఆ ప్రైస్ మీద అస్సలు డిపెండ్ అవ్వద్దు. మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఫైనల్ ప్రైస్. ఓకే. లాంచ్ అయిన తర్వాత వాళ్ళు ఏదైతే ప్రైస్ అనౌన్స్ చేస్తారో దానికి ఫిక్స్ అవ్వండి అంటున్నారు. ముందే వచ్చే వాటి మీద ఏది కూడా ఫిక్స్ అయ్యి ఉండకండి అని అంటున్నారు. ఓకే. సో ఇప్పుడున్న క్రిప్టో కరెన్సీస్ లో ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని అంటారు మీ అనలైజర్స్ ప్రకారం? యాక్చువల్గా అయితే నేను కొన్ని క్రిప్టో కరెన్సీల్లో నేను ఇన్వెస్ట్ చేశానండి. వాటిలో కొన్ని ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయి, కొన్ని మీమ్ కాయిన్స్ ఉన్నాయి. ఓకే. ఆల్ట్ కాయిన్స్ అంటే మామూలుగా ఇప్పుడు బినాన్స్ స్మార్ట్ చైన్, కార్డానో ఏవైతే ఉన్నాయో, పాలిగాన్ మ్యాటిక్ ఇలా ఉన్నాయి. ఓకే. మనం బై చేసుకొని హోల్లో పెట్టుకుంటే ఏమైందంటే జస్ట్ కొంచెం పెరిగి తగ్గి అలా ఉంటుంది. కాకపోతే మీమ్ కాయిన్స్లో ఈ కమ్యూనిటీలు ఎక్కువ ఉంటాయి అనమాట. మీమ్ కాయిన్స్లో నేను 2 హోల్డ్ చేసి పెట్టుకున్నానండి. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి SPX6900. దీన్ని ఒక మీమ్ కాయిన్ కింగ్ ఒక అతను ఉన్నాడు, మురాద్ అని, ఫారినర్, అతను ప్రమోట్ చేస్తున్నాడు. అది యాక్చువల్గా అయితే నేను $454 పెట్టి నేను ఒక బల్క్ ఆఫ్ క్వాంటిటీ 800 SPX టోకెన్లు కొన్నానండి 1 మంత్ బ్యాక్. ఊరికే చెప్తున్నా, మార్కెట్లో రిస్క్ ఉంటుంది, దాని గురించి కూడా చెప్తాను. కొంటే ఈరోజు అది $1,300 అయింది. $454 పెట్టి, అంటే డాలర్స్ పెట్టి $454 పెట్టి నేను అది ఒక 800 టోకెన్స్ కొంటే అది ఇప్పుడు $1,300 అయింది 1 మంత్లో. ఓకే. కాకపోతే మార్కెట్లో మన పెట్టుబడులు పెడుతున్నప్పుడు హై వాలటాలిటీ ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, హై రిస్క్ ఉంటుంది. డిస్క్లైమర్ అండి, ఇది నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మార్కెట్లో
ఎవరైనా దేని మీద పెట్టుబడి పెట్టారంటే మీ సొంత రీసెర్చ్ చేసి ఓన్ రిస్క్తో మీరు పూర్తిగా స్టడీ చేసి పెట్టండి. నేను చెప్పానో, వేరే వాళ్ళు చెప్పారనో, వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారని కాకుండా మీ ఓన్ రిస్క్ అనమాట. నష్టం వచ్చినా లాభం వచ్చినా మీదే బాధ్యత. కాకపోతే క్యాండిల్స్ గమనించండి. 1 వీక్ బిఫోర్ ఎంత ఉంది, 1 మంత్ బిఫోర్ అలా ఎంత ఉంది అనేది చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే మార్కెట్ స్టాక్ అలా పడిపోతుందో అప్పుడు కొనుక్కోండి. మార్కెట్ పెరిగేటప్పుడు కొంటా ఉండంటే అంతకుముందు కొన్న వాళ్ళు తీసేస్తారు వాళ్ళ స్టాక్, అప్పుడు ఢమాలని పడింది, అప్పుడు మనం బాధపడాలి. పడిన స్టాక్ని కొనండి, పెరిగిన స్టాక్ని, పెరిగే స్టాక్ని, పెరుగుతున్న స్టాక్ని కొనొద్దు. కరెక్ట్. అది అలా చూసుకొని కొనండి. దాంట్లో SPX అనే ఒక టోకెన్ ఉంది, చాలా వండర్ఫుల్ టోకెన్. అది 930 ట్రిలియన్ సప్లై ఉందన్నమాట. ఆ సప్లై ఆ కమ్యూనిటీ కూడా, ఆ సప్లైలో కమ్యూనిటీ చాలా గట్టిగా హోల్డ్ చేసి పెట్టుకున్నారు. మంచి పొటెన్షియల్ 100 to 1 lakh ఎక్స్ అయ్యే అవకాశాలు దాంట్లో ఉన్నాయి. ఒకసారి మీరు స్టడీ చేసి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అట్లాగే బాంక్ అనే కమ్యూనిటీ ఉందండి. బాంక్ నేను ఒక 4 crores కొన్నాను టోకెన్స్. ఆ బాంక్ కమ్యూనిటీ ఏంటంటే మన సొలానా బ్లాక్ చైన్ ఉంది. సొలానా బ్లాక్ చైన్ అని అది కూడా వన్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీ. సొలానా బ్లాక్ చైన్లో ఫస్ట్ వచ్చిన మీమ్ టోకెన్ అనమాట బాంక్ అనేది. ఓకే. అది మనకి బినాన్స్లో కూడా దొరుకుతుంది. చక్కగా మనం పర్చేజ్ చేసుకొని హోల్లో పెట్టుకున్నట్టయితే మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు. వన్స్ కొన్న తర్వాత దాన్ని చూస్తా ఉన్నాడు కానీ బయటికి తీయొద్దు. ప్రస్తుతానికి అది పెరిగే పనిలో ఉంది, కొంచెం చూడండి, చూసి తగ్గించుకున్న తర్వాత కొనండి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక $1,000 పెడితే ఇప్పుడు మనకి 3.5 కోట్ల టోకెన్లు వస్తాయి. ఓకే. దీన్ని ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఎనానమస్ పర్సన్. కాకపోతే సొలానా బ్లాక్ చైన్తో ఫస్ట్ మీమ్ టోకెన్ కాబట్టి చాలా మంది పెట్టుబడులు పెట్టారు. అతను ఛాలెంజ్ చేశాడు. అతను ఎనానమస్ పర్సన్ ఫౌండర్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో ఛాలెంజ్ చేశాడు పబ్లిక్తో. నేను దీన్ని $0.1 తీసుకెళ్తా అని చెప్తున్నాడు. 0.11 అంటే $9 తీసుకెళ్తా అంటున్నాడు. ఓకే. ప్రజెంట్ ఎంత ఉందంటే అది $0.00003 ఉంది. అంటే ₹1 కూడా లేదు, ఒక పైసా కూడా లేదు. సో ఇది నేను హోల్డ్ చేసి పెట్టాను, SPX హోల్డ్ చేసి పెట్టాను. మంచి రిటర్న్స్ అయితే, హ్యూజ్ రిటర్న్స్ ఖచ్చితంగా దీంట్లో ఉంటాయి. కాకపోతే మీ ఓన్ రీసెర్చ్ చేసి దీని మీద పెట్టుబడి పెట్టుకోండి. మీరు బెస్ట్ అడ్వైస్ ఇవ్వగలుగుతారు. కానీ ఏదైతే ఇప్పుడు మార్కెట్ అనే కాదండి, నాట్ ఓన్లీ ఇన్ క్రిప్టో కరెన్సీ, అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా ఎవరైనా మన మెంటర్స్ ఉన్నా, మన శ్రేయోభిలాషులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మనకి దారి మాత్రం చూపిస్తారు. గమ్యానికి మనమే చేరుకోవాలి. అది మరి ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి. అయితే ఇక్కడ ఒక బ్లాస్టింగ్ న్యూస్ ఒకటి చెప్తారండి అందరికి. పై నెట్వర్క్ అని అంటూ ఉంటారు అందరూ. పై నెట్వర్క్ ఒక తమ్ముడు ఉన్నాడు, కాకపోతే సొంత తమ్ముడు కాదులేండి, తమ్ముడు లాంటి ఒక ప్రాజెక్ట్ ఒకటి ఉంది. దాని పేరే సిద్రా బ్యాంక్. దాన్ని సిద్రా చైన్ అని కూడా అంటారు. ఓకే. సిద్రా చైన్ అంటే అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రిప్టో కరెన్సీ లైక్ పై నెట్వర్క్. పై నెట్వర్క్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చిన టోకెన్ అనమాట ఇది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 56 అరబ్ ఇస్లామిక్ కంట్రీస్లో ఇది పేమెంట్ గేట్వేగా మారబోతుంది. ఇది ప్రస్తుతం మనకి ప్లే స్టోర్లో సిద్రా చైన్ అని కొడితే మనకి అవైలబుల్లో ఉంది. జాగ్రత్తగా చూసి చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది సప్లై చాలా తక్కువ. ఓకే. అంటే 56 ఇస్లామిక్ కంట్రీల్లో తీసుకొస్తున్నారంటే అది కూడా సప్లై చెప్తే బెత్తరపోతారు చాలా మంది. 1 crore సప్లై మాత్రం వస్తుంది, 1 కోటి కాయిన్లు మాత్రం వస్తున్నాయి. ప్రస్తుతం ఇది పై నెట్వర్క్ లాగే మైనింగ్ స్టేజ్లో ఉంది. ఎప్పుడైతే పై నెట్వర్క్ లాంచ్ అవుతుందో, లాంచ్ అయిన 1 or 2 వీక్స్లో సిద్రా కాయిన్ కూడా లాంచ్ అవుతుంది. ఇది ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు గ్రాప్ చేసుకోండి. 1 కోటి మాత్రమే ఉంది సప్లై. 56 కంట్రీస్ పేమెంట్ గేట్వే, ఇస్లామిక్ పేమెంట్ గేట్వే వస్తుంది. వాళ్ళది సొంత ఎక్స్చేంజ్ కూడా వస్తుంది. ట్రై చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, దాని మీద వీడియోలు వస్తాయి, చూసి హ్యాపీగా చేసుకోండి. థ్యాంక్ యూ మేడం.